ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగ శ్రవణతో ప్రారంభం చేసి ఆ తర్వాత ఈ వారం వీటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నవగ్రహ సంచారం ఒకసారి ముఖ్యంగా పరిశీలన చేసి ఆ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, చేస్తున్న వృత్తి ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, చరాస్తినాస్తి ఏదైనా కూడా కొనడానికి ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, వారు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటి అన్న అంశాలు వివరంగా మనం మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 29వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ చవితి పగలు 1:50 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 9:39 వరకు, తదుపరి మఖ. వర్జం రాత్రి 9:58 నుంచి 11:36 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:38 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగంటం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు 2:11 నుంచి 3:46 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విష్ణు రోజులు పరిశీలన చేద్దాం. 30వ తారీఖు సోమవారం అంటే రేపు స్కంద పంచమి. అదేవిధంగా 1వ తారీఖు మంగళవారం కుమార షష్ఠి. ఈ రెండు పండుగలు కూడా స్కంద పంచమి మరియు కుమార షష్ఠి, ఈ రెండు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనకు చాలా మంచిది. కాబట్టి సోమవారం, మంగళవారం మన ప్రేక్షకులు యథాశక్తిగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా జాతకంలో కుజగ్రహ దోషం వల్ల ఇబ్బందులు పడుతున్నవారు, కుజగ్రహ దోషం వల్ల వివాహం కాక ఇబ్బంది పడుతున్న యువతీ యువకులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరికైతే సమస్యలు బాగా అధికంగా ఉందో, కొన్ని సందర్భాల్లో స్థిరాస్తికి సంబంధించి పెట్టుబడులు పెడుతుంటాం, ఆ తర్వాత ఇబ్బంది పడుతుంటాం కదా, అటువంటి వారు, అదేవిధంగా ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది ఉన్నవారు, రుణ బాధలు బాగా అధికంగా ఉన్న వారికి ఈ సోమ మరియు మంగళవారం రెండూ కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు. అంటే పరిహారాలు పాటించడానికి కూడా జ్యోతిష్శాస్త్రరీత్యా కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు బాగా కూడా కలిసి వస్తాయని చెప్తుంటాం. అందులో భాగంగా స్కంద పంచమి సోమవారం ఉంది, మంగళవారం కుమార షష్ఠి పండుగ ఉంది. కాబట్టి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ 2 రోజులు ప్రత్యేకంగా చేస్తారో అటువంటి వారికి ఇందాక చెప్పిన సమస్యల నుంచి విముక్తి త్వరగా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వారం మేషరాశిలో గత కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి శుక్రుడు 29వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి వృషభ రాశిలో ఆయన సంచారం ప్రారంభమవుతుంది. వృషభ రాశి శుక్రుడికి స్వక్షేత్రం అంటే ఆయన సొంతీలు అనమాట. కాబట్టి శుక్రుడు అక్కడ బాగా కూడా యోగాన్ని కలిగిస్తాడు. ఆయనకు శుక్రుడికి వృషభ రాశిలో బలం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున రాశిలో రవి గురువుల యొక్క సంచారం, అదేవిధంగా కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం, సింహరాశిలో కుజ కేతుల యొక్క సంచారం, కుంభంలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అలాగే కర్కాటకం, సింహం, కన్య, తులారాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. గత కొంతకాలంగా ప్రతి వారం కూడా ఆదివారం నాటి వారపాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం దేశానికి కానీ ప్రపంచానికి కానీ మనందరికీ కూడా అంత మంచి సంచారం కాదండి. ముఖ్యంగా సింహరాశిలో సంచరిస్తున్న కుజ కేతువులు, ముఖ్యంగా ఈ కుజుడి యొక్క సప్తమ అంటే 7వ స్థానం వీక్షణ, 8వ స్థానం వీక్షణ అంటే ముఖ్యంగా చెప్పాలంటే శనిగ్రహం మీద, రాహుగ్రహం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది అంత మంచిది కాదు, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉంటూ నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపడకుండా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ గడిపే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏవైతే వస్తాయో అటువంటి ఆలోచనలు వెంటనే అమలు చేద్దాం అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా ఈ వారం మేషరాశి వారు పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యొక్క నైపుణ్యానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారికి ఈ వారం డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. అదేవిధంగా వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. అలాగే పొదుపు చర్యల పట్ల వీరు కాస్త ఆకర్షితులవుతారు. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయాలని ఒక దృఢమైన నిర్ణయం కూడా ఈ వారం తీసుకుని అటువై ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే బంధువర్గం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ
సహకారాలు ఈ వారం వీరికి పూర్తిగా లభిస్తాయి. ప్రధానమైన సమస్యలు ఏవైతే కుటుంబ వివాహాలకు సంబంధించి గత కొంతకాలంగా బాగా ఇబ్బంది పెడతాయో అవన్నీ కూడా తీరే సమయం కాబట్టి అటువైపు వీరు ప్రయత్నాలు చేయడం ఈ వారం చాలా మంచిది. ఇక అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు అందరూ కూడా గౌరవిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కొంతవరకు కుదురుపడుతుంది. దీనివల్ల ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో ఏదైనా కూడా చిక్కుముడులు లాంటివి ఉంటే అవన్నీ కూడా వీడిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు ఏమన్నా ఉంటే కూడా ఈ రాశి వారికి చేతికి అందే అవకాశం ఉంది. కావాలని చెప్పి అనుకుంటే అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తుల యొక్క అంచనాల ప్రకారమే ఈ వారం లాభాలు చేతికంతాయి. దీనివల్ల కాస్త ఊరట కూడా చెందుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారులు ఈ రాశి ఉద్యోగస్తులు పడుతున్న శ్రమను కష్టాన్ని గుర్తిస్తారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని కూడా వారు గుర్తిస్తారు అని చెప్పవచ్చు. దీనివల్ల ఉద్యోగ జీవితం చాలా వరకు కూడా ఈ వారం ఈ రాశికి సాఫీగా సాగుతుంది. మహిళల విషయానికి వస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు సమస్యలు తీరే అవకాశం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏమిటి అన్న విషయానికి వస్తే ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వారం వీరికి అంత మంచిది. అవసరమని చెప్పనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు ఇచ్చినటువంటి మెడిసిన్స్ కూడా వాడే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం వ్యాపారాలలో వచ్చిన లాభాలతో సరిపెట్టుకుంటూ ముందుకు సాగాలి. నూతన పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక రాజకీయవేత్తలు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు అంటే సభలు సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కానీ మీడియా వారితో మాట్లాడేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం వీరికి అంత మంచిది. తొందరపాటు మంచిది కాదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగాలి. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం ఈ వారం ఏదైనా తీసుకోవాల్సి వస్తే తప్పకుండా కూడా భగవంతుడికి కాస్త పులిహోరను నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగితే తప్పకుండా కూడా వీరి ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేసి చేపట్టిన కార్యక్రమాలు కాస్త నెమ్మదిగా పూర్తి చేస్తారు. స్నేహితులతో గొడవలు కానీ మనస్పర్ధలుగానే ఉంటే వాటిని కూడా సర్దుబాటు చేసుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఒక వ్యక్తి ద్వారా ఈ వారం మీ రాశి వారు అందుకునే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేకుండా ఈ వారం ఈ రాశి వారికి గడుస్తుంది. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. రుణాలు తీర్చాలి అని చెప్పి ప్రయత్నం చేసడం అటువంటి వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం ఈ వారం మీరు అధికంగా చేస్తారు. కుటుంబరంగా ఇస్తే కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దలు వీరి మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా అనుకున్న సమయానికి చక్కదిద్దుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా సోదరులతోటి ఈ వారం మీరు కాస్త సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరికైతే స్థిరాస్తులకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. అయితే భాగస్వాములతోటి కొద్దిపాటి సమస్యలు కానీ మనస్పర్ధలు కానీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. అయినా సరే ఏకాగ్రత పట్టుదల అనే ఆయుధాలతోటి వారు ఈ వారం పనిచేసి తమ సమర్థతను కూడా నిరూపించుకుంటారు అని చెప్పవచ్చు. వైద్య రంగం వారు, కళారంగం వారు, రాజకీయ రంగం వారి యొక్క శ్రమ ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు ఎటువంటి బాధ్యత తమ పై అధికారులు అప్పజెప్పినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారం ఈ వారం అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ వారం చెప్పదగ్గ ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఉద్యోగస్తులు చేసే పని పట్ల శ్రద్ధ వహిస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగస్తులు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. దీన్ని గుర్తించుకొని ఏదైనా ఫైల్ పై అధికారులకు పంపించేటప్పుడు కానీ లేకపోతే సబ్మిట్ చేసేటప్పుడు కానీ 1-2 సార్లు దాన్ని పరిశీలించుకొని ఆ తర్వాత పంపించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. స్థిరాస్తి వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో రాజీ పడడమే వీరికి మంచిది అని చెప్పవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే మానసిక ఆందోళనలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం
దానికి సంబంధించి ఏదైనా కూడా వీరు నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తుకు వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. సోమవారి యొక్క మంత్రాన్ని యథాశక్తిగా పఠించడం, అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పాలనుకుంటే గణపతి స్వామి వారికి కాస్త ఆవు పాలు పంచదారను కలిపి నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అద్భుతమైన పరిహార క్రియగా చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారంలో కొంతవరకు వ్యయ ప్రయాసలు ఈ వారం ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. ఇంతకాలం పడ్డ శ్రమ ఎటు కాకుండా వృధాగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఈ రాశి వారు ఈ వారం కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. కాకపోతే ఈ రాశి నిరుద్యోగుల విషయానికి వస్తే వీరికి ఒక ఊరట కలిగించే వార్త అందే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో ఈ రాశి వారు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు బాగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా రావాల్సిన బాకీలు సమయానికి చేతికందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు గతంలో ఏదైతే డబ్బు కాస్త పొదుపు చేశారో అటువంటి డబ్బును కూడా ఈ వారం వీరి అవసరాల కోసం వినియోగించుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి మీద ఉంచిన బాధ్యతలు పూర్తి చేయడంలో వీరు ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. సాధ్యమైనంత కూడా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం కానీ, లేక కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించి అంటే వారితో మాట్లాడి ఆ తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఆ నిర్ణయాలు తీసుకోవడం కానీ చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించదు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం జరిపే వ్యాపార లావాదేవీలలో తొందరపాటు ఏమాత్రం కూడా మంచిది కాదు. ఏదైతే ఈ వారం వీరికి లాభాలు చేతికంతాయో వాటితోనే తృప్తి పడడం చాలా మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులు ఈ వారం తమ కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేనిపోని వాగ్దానాలు ఏవి కూడా వారికి చేయకపోవడమే మంచిది అని చెప్పక తప్పదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఈ వారం ఆటంకాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారులు ప్రతి క్షణం కూడా వీరి యొక్క పనితీరులో జోక్యం చేసుకోవడం, ప్రశ్నించడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు, మనస్తాపానికి కూడా లోనవుతారు. కాబట్టి పై అధికారుల యొక్క జోక్యం ఈ వారం అంతా కూడా కాస్త అధికంగా ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. వారు అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక రాజకీయ రంగం వారికి, కళారంగం వారికి మానసిక అశాంతి కాస్త అధికంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి ఈ వారం సాధారణంగా గడుస్తుంది. మహిళకేమో మనోనిబ్బరం కాస్త తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఆర్థిక పరిస్థితి కాస్త అటు ఇటుగా మారినా నిరాశ పడాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా దాచిపెట్టుకున్న డబ్బు కూడా ఈ వారం మీరు వాడాల్సి వచ్చినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగే ప్రయత్నం చేయడం, దుబారా ఖర్చులు నియంత్రించుకోవడమే వీరికి చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అత్యాశకు వెళితే మాత్రం వీరు నష్టపోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే అనునిత్యం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా కాస్త బెల్లంతో వండిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా నివేదించుకుని ముందుకు సాగితే తప్పకుండా కూడా అమ్మవారి అనుగ్రహంతో చేయబోయే కార్యక్రమంలో ఈ వారం విజయాలు వీరు సొంతమవుతాయి అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన ఆలోచనలు ఈ వారం వీరికి ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి నూతన ఆలోచనలను వీరు ఇంప్లిమెంట్ చేసి మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి కూడా గట్టెక్కేందుకు వీరికి ఒక వ్యక్తి సహాయపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సహాయాన్ని కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇక కర్కాటక రాశి విద్యార్థులకు కూడా ఈ వారం కాస్త అనుకూలంగా గడుస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలకు చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే గత కొంతకాలంగా సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు కూడా ప్రయత్నాలు ఈ వారం ప్రారంభం చేయడం చాలా మంచిది.
కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం సంతోషంగా గడుపుతారు. వీరి మాటకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఎదురు చెప్పే ప్రయత్నం చేయరు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల పంపకాల్లో సోదరీమణులతో ఏవైనా సమస్యలు గొడవలు ఉంటే కొద్దిగా వీరు చొరవ తీసుకుంటే అవన్నీ కూడా పరిష్కారం కూడా అవుతాయని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కర్కాటక రాశి వారు ప్రధానంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించడం, అవసరమని చెప్పి అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను కలవడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికందడం వల్ల ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆశించినంత లాభాలు కూడా ఈ వారం వీరికి చేతికంతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులు అయితే గత కొంతకాలంగా ఉద్యోగం మారదాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు ఉద్యోగ అన్వేషణ చేయడం ఈ వారం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం బాగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితానికి సంబంధించిన భయాందోళనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పటాపంచలయ్యే వారంగా చెప్పవచ్చు. మహిళలకేమో మానసిక ఆందోళన తగ్గుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్య సూచనలు ఏంటంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో హఠాత్తుగా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా సిద్ధపడి ఉండడమే మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా తొందరపాటు మాటలు చర్యలు అంటే ఏమాత్రం కూడా ఈ వారం ఈ రాశి వారికి మంచిది కాదు అని కూడా చెప్పక తప్పదు. ఇక పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభించని చెప్పి అనుకుంటే యథాశక్తిగా ఇష్టదైవం యొక్క ఆరాధన చేస్తూ దాంతోపాటుగా పేదవారికి ఎవరికన్నా కూడా కాస్త అన్నదానం చేసి ఆ తర్వాత ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. గోచార గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు అధ్యయనం చేస్తే పరిస్థితులు క్రమేపీ కూడా ఈ వారం వీరికి అనుకూలిస్తుంది. అదేవిధంగా ఆశయ సాధనలో స్నేహితుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. ఇష్టమైన వ్యక్తులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి పరిష్కారం అవుతాయి. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా పాలు పంచుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వద్దంటే డబ్బు అన్నట్టుగా వీరికి గడిచే అవకాశం ఉంది. 2-3 విధాలుగా ధనలాభాలు కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంటుంది. నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా చేస్తారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల పట్ల మరింత ప్రేమను చూపుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సోదర వర్గం వారితో వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా మాట్లాడుకుంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. వివాహ ప్రయత్నాలకు సంబంధించి నిర్ణయాలు ఏదైనా తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైనందిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఎవరికైతే ఆటంకాలు అవాంతరాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఈ వారం ఆశించినంతగా లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులు ఇచ్చిన సలహాలు కూడా వీరు పాటించి మరింత మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. కాబట్టి ఈ సింహరాశి వ్యాపారస్తులకు ఎవరన్నా కూడా వ్యాపార అభివృద్ధి కోసం సలహాలు ఇస్తే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న మార్పులు ఈ వారం వీరి యొక్క ఉద్యోగ జీవితంలో చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. కళారంగం వారికి, క్రీడారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటన ఉండవచ్చు. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారి కళ కృషి ఎట్టకేలకు ఈ వారం ఫలిస్తుంది. ఊహించిన విధంగా నూతన ప్రాజెక్టులు కూడా వీరికి చేతికందే అవకాశం ఉంది. ఈ వారం సింహరాశి మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచనలు ఏంటంటే స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఏదైనా కూడా నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు అంటే అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు 1-2 సార్లు ఆ అగ్రిమెంట్ని పూర్తిగా పరిశీలించి ఒకవేళ అనుభవం లేకపోతే అందులో నిపుణులు సంప్రదించి ఆ తర్వాతనే ఆ ఒప్పందాల మీద సిగ్నేచర్ చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉద్యోగస్తుల మీద కానీ అంటే తమ సంస్థ ఉద్యోగస్తుల మీద కానీ భాగస్వాముల మీద పూర్తి నమ్మకం ఉంచకుండా వారు ఏం చేస్తున్నారో కనుక్కొని తర్వాత ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా టెక్నికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కాస్త ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం దృష్టిలో ఉంచుకొని ఈ వారం అవసరం అనుకుంటే 1-2 రోజులు కాస్త విశ్రాంతి తీసుకోవడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు.
పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఈ వారమంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసి ఆ తర్వాత ఆ నిర్ణయాలు అమలు చేయడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారు నూతన అంచనాలతో ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. అదేవిధంగా ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందే అవకాశం వీరికి అధికంగా ఉంది. కాబట్టి అటు ప్రయత్నించడం చాలా మంచిది. ఏది ఏమైనప్పుడు కూడా వీరికి అవసరాలు బాగా ఈ వారం పెరిగినప్పుడు కూడా డబ్బు కూడా ఏదో ఒక విధంగా సమయానికి చేతికి అందుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. కుటుంబపరంగా చూస్తే ప్రధానంగా కూడా కుటుంబ సభ్యులు బంధువులు ఈ వారం వీరికి వెన్నెంటి నిలుస్తారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగే అవకాశం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు తీరి ఈ వారం వీరు ఉపశమనం పొందుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కానీ ఇల్లు కానీ కొనుగోలుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వారం కీలకమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ చర్యలను ముమ్మరం చేస్తారు. భాగస్వాముల నుంచి కూడా సరైన సమయంలో చేయూత లభిస్తుంది. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు ఈ వారం మీరు అందుకుంటారు. రాజకీయ రంగం వారికి పారిశ్రామిక రంగం వారికి ఈ వారం అంతా కూడా సంతోషకరంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి. నూతన సంస్థల నుంచి వీరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. మహిళలకు బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన వ్యాపారస్తులు ఈ వారం లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద మొత్తంలో నష్టాలు వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వారం ఎవరైతే ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం ఎంత కుదుటపడినా సహకరించినా కాస్త ఈ వారం వీరికి విశ్రాంతి కూడా అవసరం అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. ఏదైనా కూడా కీలక నూతన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పినాడు పెసరపప్పును శ్రీరామచంద్ర వారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు అమలు చేయడం మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ముఖ్యమైన కార్యక్రమాలు కొంత కష్టమైనా సరే ఏదో ఒక విధంగా ఈ రాశి వారు పూర్తి చేస్తారు. అదేవిధంగా గత కొంతకాలం నుంచి పరిష్కరించుకుందాం అని చెప్పి ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఏదైతే ఒక సమస్య పరిష్కారం కావడం లేదో ఆ సమస్య ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. ఈ రాశి నిరుద్యోగుల యొక్క కళ్ళ కూడా నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా పట్టుదల బాగా కూడా అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఊహించని రీతిలో డబ్బు వీరికి సమకూరుతుంది. రుణదాతల ఒత్తిడి నుంచి ఈ వారం కొంతవరకు బయటపడతారు. కుటుంబపరంగా చూస్తే బంధువులతో సత్సంబంధాలు సరిగ్గా లేక కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు సరిగ్గా లేక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ వారం కుటుంబ సభ్యులతో బంధువులతో సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు అంటే మానవ యత్నం కూడా కావాలి. కాబట్టి ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆరోగ్యం ఈ వారం బాగా కూడా చికాకుపరుస్తుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూమి కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అలాగే వాహనాల కొనుగోలు ప్రయత్నాల గురించి కూడా వీరు ఆలోచనలు చేస్తారు అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం ఏ విధంగా విస్తరించాలి, ఎంత పెట్టుబడి అవసరం అన్నట్టుగా ఈ వారం వ్యాపారస్తుల యొక్క వీరి యొక్క ఆలోచన ఆ విధంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పవచ్చు. భాగస్వాములు కూడా వీరికి సహకరిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో వీరు పడ్డ శ్రమ ఈ వారం ఫలిస్తుంది. పై అధికారుల యొక్క అండదండలు కూడా వీరికి పూర్తిగా లభిస్తాయి. ఉద్యోగ మార్పు గురించి గత కొంతకాలంగా ఆలోచన చేస్తున్న ఈ రాశి వారు ఉద్యోగం ఇప్పుడు మారడం ఎందుకులే అని చెప్పి ప్రయత్నాలు కొంతవరకు వాయిదా వేసుకునే అవకాశం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకోకుండా వీరికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మహిళల విషయానికి వస్తే సొంత ఆలోచనలతో వీరు ముందడుగు వేస్తారు. ఈ రాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రభుత్వ లైసెన్సుల విషయంలో ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో అటువంటి వారు ప్రభుత్వ అనుమతులు అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి సరిచూసుకుని
సరిచేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. లేకపోతే కొన్ని సమస్యలు, చిక్కులు ఈ రాశి వ్యాపారస్తులకు తప్పకపోవచ్చు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ లేదా అమ్మకం విషయంలో కానీ ఆ డాక్యుమెంట్స్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇది కూడా గుర్తుంచుకొని ముందుకు సాగడం మంచిది అని ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదన్నా ప్రారంభం చేయడం తప్పకుండా అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేసుకుని ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించి ముందుకు సాగడం కూడా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు వెంటనే పూర్తి చేసి ఇవాళ మీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అత్యంత నేర్పుతో, అత్యంత ఓర్పుతో వ్యవహరించి క్లిష్ట సమస్యలను కూడా అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా కొన్ని సమస్యల గురించి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారు ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఈ వారం అధికమైన వెంటాడినా సరే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి, నేర్పుతో వ్యవహరించి ఆ ఆర్థిక సమస్యల నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా గత కొంతకాలంగా సంపాదన బాగున్నా కూడా పొదుపు చేయలేక ఇబ్బంది పడుతున్నవారు ఈ వారం పొదుపు చేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. ఆ దిశగా పయనిస్తారని కూడా చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరందించే సలహాలను ఆమోదిస్తారని చెప్పవచ్చు. కొంతమంది బంధువులు కూడా వీరికి సహకారాన్ని ఈ వారం అందిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొద్ది మాసాలుగా పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్యలు క్రమేపీ కూడా సర్దుబాటు అవుతాయి. వైద్య సేవలు కూడా తగ్గిస్తారు. ఔషధ సేవనం కూడా తగ్గించే అవకాశం అధికంగా ఉంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే దీర్ఘకాలిక వివాదాలు తీరే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొన్ని కొనుగోలు కూడా చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం కోరుకున్న విధంగా లాభాలు చేతికంతాయి. భాగస్వాముల నుంచి చక్కటి చేయుత కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు పై అధికారులు గుర్తిస్తారు. వీరు చెప్పేటువంటి సలహాలు కూడా పై అధికారులు ఈ వారం స్వీకరిస్తారు అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఊహించని అవకాశాలతో పాటుగా మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి మహిళలకు ఈ వారం మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ వారం ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. పై అధికారులు కూడా వీరి యొక్క కష్టాన్ని గుర్తిస్తారని చెప్పుకున్నాం కదా. కాకపోతే సహచరుల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహచరుల పట్ల ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు ఏవైతే అవకాశాలు లభిస్తాయో అటువంటి వాటిని చేజారిపోకుండా జాగ్రత్త పడడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని అనునిత్యం స్మరిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేయటప్పుడు, కీలక నిర్ణయాలు చేసినప్పుడు ఉడికించినటువంటి శనగలను దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం ధనురాశి వారికి జరగబోయే శుభాశుభాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి అనుకునే విధంగా పూర్తి చేస్తారు. మనసులో ఉన్న ఆలోచనల్ని కూడా ఒక క్రమ పద్ధతిలో అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు ఈ వారం వీరికి కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో చేతికందే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఇతరుల నుంచి రావాల్సిన మొండి బకాయిలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతాయి. నూతన పొదుపు పథకాల్లో కూడా ఇవాళ వీరు భాగస్వాములు అవుతారు. కుటుంబరంగా వస్తే కుటుంబ బాధ్యతలు మాత్రం బాగా పెరుగుతాయి. సోదర వర్గం వారితో కొన్ని సందర్భాల్లో వీరి అభిప్రాయాలను కోరుతారు. వారి యొక్క సలహాలు కూడా తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే ఈ వారం ధనురాశి వారికి స్థిరాస్తి వ్యవహారంలో సోదరవర్గం వారితో సమస్యలు ఉంటే ఓ ఒప్పందానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వాహనం, ఆభరణం లాంటివి కొనాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా కొలిక్క వస్తుంది. వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఈ వారం వీరు అధిగమిస్తారు. ఆ విధంగా పై స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కాబట్టి ఈ రాశి ఉద్యోగస్తులు అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఉద్యోగ మార్పు కూడా వీరికి ఈ వారం గ్రహిస్తే అనుకూలంగా ఉంది. టెక్నికల్ రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇచ్చిన ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలు కూడా ఈ వారం సంతోషకరంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచనలు ఏంటంటే వ్యాపారస్తులు నూతన భాగస్వాముల ఎంపికలో
కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలులో ఒక స్థిరమైన అభిప్రాయానికి రావడం కూడా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరిని కూడా అతిగా విశ్వసించే ప్రయత్నం చేయకూడదు. ఎవరు ఏం చెప్పినా వినాలి. అదేవిధంగా సొంత నిర్ణయాలు తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పును పొందాలి అన్న ఒక తాపత్రయంతో లేనిపోని బాధ్యతలు ఏమాత్రం కూడా భుజాల మీద వేసుకునే ప్రయత్నం చేయకపోవడమే మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం కాల భైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ కాస్త పేదవారికి ఎవరికన్నా కాస్త యథాశక్తిగా అన్నదానం చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ప్రారంభం చేసే కార్యక్రమాలు ఈ వారం కాస్త నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులకు మాత్రం మంచి ఉద్యోగం రావడం వల్ల సంతోషంగా వారు గడుపుతారు. ఒక సమస్య నుంచి ఈ వారం ఈ రాశి వారు అనుకోకుండా బయటపడతారు. స్నేహితులు కూడా వీరికి సహాయాన్ని అందిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఊహించిన విధంగా ధన ప్రాప్తి ఈ వారం వీరికి ఉంటుంది. రుణ విముక్తి కూడా లభిస్తుంది. పొదుపు మార్గాల్లో కొంత పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు దుబారా ఖర్చులను తగ్గించుకుంటారు. కుటుంబపరంగా చూస్తే అందరి యొక్క అభిమానాన్ని పొందుతారు. బంధువులు వీరి ఇంటికి రావడం వల్ల చాలా సంతోషంగా వారితో గడుపుతారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలుంటే కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుంది. ఎవరైతే చరస్థిరాస్తులు కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు సంపాదిస్తారు. నూతన సంస్థలు కూడా ప్రారంభించే వైపుగా ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులు ఏ బాధ్యత అప్పగించినా సకాలంలో దాన్ని పూర్తి చేస్తారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా సరే ఆ పరిస్థితులను వారు అధిగమిస్తారు. టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలేమో ఈ వారం ఎక్కువగా శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచనలు ఏంటంటే, వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు కానీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు చేసినప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఉద్యోగస్తులకు అతి విశ్వాసం మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. అదేవిధంగా ఉద్యోగస్తుల మీద అధికారుల యొక్క నిఘా కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వీరు ఏం పని చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అధికారులు గమనిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ జీవితాన్ని కొనసాగించడం మంచిది. ఇక టెక్నికల్ రంగంలో ఉన్నవారు కాస్త ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించడం, నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా కీలక నూతన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త గోపూజ చేయడం, గోవు కాస్త ఆహారాన్ని అందించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి మంచి విజయాలు కూడా సాధిస్తారు. గత కొంతకాలంగా పీడిస్తున్న ఒక ప్రధానమైన సమస్య నుంచి ఈ వారం బయటపడతారు అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ వారం ఒక ఊరట కలిగించే సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ఇక రావాల్సిన మొండి బకాయిలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. కుటుంబపరంగా చూస్తే భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు నెలకొన్నా వెంటనే సర్దుబాటు అవుతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి ఈ వారం చర్చలు కొనసాగిస్తారు. ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి బేరసారాలు కొనసాగిస్తారు. చివరికి ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విషయ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వాములతో తగాదాలు ఏమైనా ఉంటే తిరుగుతాయి. వ్యాపారంలో ఎలా లాభాలు సంపాదించాలి అన్న వైపుగా ఇవాళ వీరు ఆలోచించి కొన్ని ప్రణాళికలు కూడా దానికి సంబంధించినవి వీరు రూపొందిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కీలకమైన బాధ్యతలు ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు అనుకోకుండా స్వీకరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు కొన్ని సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. మహిళలు తమ మనసులో ఉన్న భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో
ఒకటికి 2 సార్లు డాక్యుమెంట్స్ను పరిశీలించడం కానీ లేదా అనుభవజ్ఞులకు ఆ బాధ్యత అప్పచెప్పడం కానీ చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను ఇతర వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పగించకుండా సొంతంగా పూర్తి చేయడమే మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం క్రమేపీ కూడా ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను కూడా పట్టుదలతోటి పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఇచ్చే సలహాలు కూడా ఇవాళ మీరు స్వీకరిస్తారు అని చెప్పవచ్చు. విద్యార్థులు మరింత పట్టుదలతో వ్యవహరించి విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా వస్తే అవసరాలకు తగినంతగా డబ్బు మాత్రం ఈ వారం వీరికి సమకూరుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి కూడా తీసుకుంటారని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు నెలకొన్నా వెంటనే వీరు ఒక మధ్యవర్తిలా పెద్దనలా వ్యవహరించి ఆ సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. కుటుంబంలో వేడుకల నిర్వహణ గురించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కూడా ఈ వారం సర్దుబాటు అవుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు. గృహ నిర్మాణం కూడా ప్రారంభం చేసే పనిలో నిమగ్నమవుతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు గతం కంటే కూడా మెరుగుపడుతుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు స్వయం కృషితో వ్యవహరించి తమ బాధ్యతలను నిర్వహిస్తారు. పారిశ్రామిక వైద్య రంగం వారికి పేరు ప్రతిష్టలు బాగా కూడా పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. టెక్నికల్ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి మాటకు కుటుంబ సభ్యులు ఎటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయరనే చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చివరగా చెప్పదగ్గ సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే వ్యాపారస్తులు భాగస్వాములు ఇచ్చే సలహాలపై ఒకసారి ఆలోచించి వాటిని అమలు చేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగస్తులు అంతా సవ్యంగానే ఉంది కదా అని చెప్పి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. చేస్తున్న ఉద్యోగ జీవితం పట్ల శ్రద్ధగా వీరు వ్యవహరించడమే చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా దృష్టి సారించే ప్రయత్నం చేయడం కూడా వీరికి మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం అన్నపూర్ణ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అన్నపూర్ణ అష్టక స్తోత్రాన్ని పఠించడం వీరికి చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం కానీ కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పకుండా కూడా యథాశక్తిగా అన్నదానం చేయడం వీరికి కూడా ఈ వారం మంచి పరిహారంగా చెప్పవచ్చు. వినగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఇరుదుగస్తే ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ఈ వారం అంతా కూడా వీరు జాగ్రత్త పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. సోమవారం ప్రసారమయ్యే దినఫలాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.